వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పర్టికులర్ అంశంలో మాట్లాడడానికి ముందు ఒక రెండు మాటలు గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, పిల్లల్ని కనండి అని చెప్పని. దీనికి సంబంధించి ఈ జనన మరణాల రేటు మధ్య సమతుల్యత లేకపోవడంతో వృద్ధ జనాభా పెరిగి వర్కింగ్ క్లాస్ తగ్గిపోవడం అనేది రానున్న కాలంలో వచ్చేటువంటి అతిపెద్ద సమస్య అని చెప్పని. చైనాలో ఇప్పుడు అదే జరుగుతోంది. చైనీస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వాళ్ళకి ఈ పథకాలు అమలు చేస్తూ ఇంకో పిల్లల్ని ఒకళ్ళని కనండి అని గతంలో రూల్ పెట్టి అది తీసేసి ఇప్పుడు ఇద్దరిని కాదు ముగ్గురిని కూడా కనండి అని చెప్పి చెప్తోంది. ఎందుకు అనంటే చైనా జనాభా వృద్ధాప్యంలోకి నెట్టివేయబడుతోంది ఎక్కువగా. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ చూస్తే జనాభా సంక్షోభం అంచనా చైనా ఉంది ప్రస్తుతానికి, విచ్ ఈస్ భారతదేశానికి ఒక రకమైనటువంటి ఆప్టిమిస్టిక్గా చెప్పుకోవాలి. బికాజ్ అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్మీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ చొరబాటు భారతదేశం మీద ఆధిపత్యం సాధించాలి, అరుణాచల్ ప్రదేశ్ మాది, ఇంకోటి మాది, ఈ కొట్లాటలు ముందు ముందు కనిపించే అవకాశం ఉండకపోవచ్చేమో అజంప్షన్. పాయింట్ నెంబర్ 2, ఇదే పరిస్థితి భారతదేశానికి కూడా ఎదురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. చైనా తర్వాత భారతదేశంలోనే. ఇప్పటి వరకు ఓకే, బట్ ఇప్పుడున్నటువంటి ఈ జెన్జీ తరం కావచ్చు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కావచ్చు, పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించడం లేదు. దానికి అనేకమైనటువంటి కారణాలు. ఇన్ఫ్లేషన్, ఉద్యోగం స్థిరత్వం లేకపోవడం, ఆఫ్టర్ కరోనా ఇంకా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అలాగే చెప్పడానికి అనేక సామాజిక కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. సో ఏదేమైనప్పటికీ అంతిమంగా దేశం అనేది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ జనాభా సమతుల్యత అనేటువంటిది కొరవడుతుంది అనేది చెప్తున్నారు. దాదాపు లాస్ట్ 65 ఇయర్స్ నుంచి ఈ లెక్కలు అనేవి తీసుకుంటే ఎన్బిఎస్ గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే చైనా జనాభా 140.83 కోట్ల నుంచి 140.49 కోట్లకి పడిపోయింది. అంటే 33.9 లక్షల జనాభా కనుమరుగయింది. 2025లో సుమారు 79.2 లక్షల మంది పిల్లలు జన్మించారు. ఈ సంఖ్య 24 జననాల రేట్ అంటే 95.4 లక్షలతో పోలిస్తే 17% అక్కడ తగ్గింది అని నివేదికలు. 1949 నుంచి ఇప్పటివరకు నమోదైన అత్యల్ప జనన రేటు చైనాలో ఇదే. పరిస్థితి ఇలా కొనసాగితే 2100 సంవత్సరం నాటికి జనాభా చైనాది 63 కోట్లకి పడిపోతుంది అనేది ఐక్యరాజ్య సమితి యొక్క అంచనా. ఇంకోవైపు 2024 చివరి నాటికి 60 ఏళ్లు నిండిన పైబడిన వారి సంఖ్య 31 కోట్లుంటే 2035కి 41 కోట్లు దాటిపోతుంది. అంటే దాదాపుగా 40 నుంచి 45 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. ఈ జననాల రేటు ఒక పక్కన తగ్గుతోంది, వృద్ధాప్య రేటు పెరుగుతోంది. ఈక్విలిబ్రియం అనేది ఎక్కడా లేదు, సమతుల్యత అనేది ఎక్కడా లేకుండా పోయింది. సో చైనాకి మ్యాన్ పవర్ అనేది లేకుండా పోతోంది అనేది ఒకటి. అలాగే మరణాల సంఖ్య చైనాలో సుమారు గత ఏడాది 1.13 కోట్ల మంది మరణించారు. గత 50 ఏళ్లలో ఇన్ని మరణాలు సంభవించడం అనేది తొలిసారి. అంటే 65 సంవత్సరాల తరువాత ఇప్పుడే మళ్ళీ జరుగుతోంది. 65 ఏళ్ల క్రితం చైనాలో ఉన్నటువంటి కరువు దృష్ట్యా ఆ రోజు కరువు పరిస్థితుల వల్ల అప్పుడు ఇలాగే చనిపోయారు. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే 65 సంవత్సరాల్లో మళ్ళీ ఇంత లార్జెస్ట్ ఇప్పుడే జరిగింది అనేది చెప్తున్నారు. సో ఇది యువతలో మార్పులు, వాళ్ళ ఆలోచనల్లో మార్పులే కారణమా అని చెప్పంటే ప్రభుత్వం గతంలో అమలు చేసినటువంటిది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్నటువంటిది చైనా అని అన్నారు కాబట్టి జనాభా పెరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అనేక సామాజిక రుగ్మతలు ఇవన్నీ ప్రబలుతాయి, ఉద్యోగం ఉపాధి కల్పన అనేది ఉండదు, ఏం చేయాలి జనాభాతోటి అనేటువంటి ఒక ఆలోచనతో ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు. సేమ్ భారతదేశంలో కూడా ఏదైతే కుటుంబ నియంత్రణ అనేది అమలు చేశారో గతంలో, చైనాలో కూడా చాలా స్ట్రిక్ట్గా అమలు చేశారు. భారతదేశంలోకి వచ్చేసరికి ఏంటంటే నార్త్ ఇండియన్స్ దాన్ని పట్టించుకోలేదు, సౌత్ ఇండియన్స్ మాత్రం చాలా తీవ్రంగా పట్టించుకున్నారు. ఇంకా మాట్లాడితే నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనేవి కూడా సౌత్ ఇండియాలో బాగా చేయడంతో ఇప్పుడు నార్త్ జనాభాకి సౌత్ జనాభాకి కూడా ఏం జరుగుతుంది అనేది చూస్తూనే ఉన్నాం మనం. సో అది కూడా ఒక కారణం అవుతుంది ఇక్కడ. సో చైనాలో ఏదైతే నిర్బంధంగా అమలు చేశారో ఇప్పుడు దాన్ని తీసేశారు. 2016లో ఒకే సంతాన విధానానికి స్వస్తి పలికి 3 సంతానం ఉండొచ్చు అని ప్రకటించడంతో పాటుగా ప్రజలకి ప్రోత్సాహకాలు, మీరు పిల్లల్ని కంటే మీకు ప్రోత్సాహకాలు ఇస్తాము, 1,00,000 ఎన్లో లేదంటే ఇళ్ల స్థలాలు, ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, ద కైండ్ ఆఫ్ పర్క్స్ దే ఆఫర్డ్ 2016 నుంచి కూడా. అప్పటి నుంచి చూసినా కూడా ఏ రకంగా ఉన్నప్పటికీ ఈ జననాల రేటు అనే దానికి మరణాల రేటు అనేటువంటి దానికి పొంతనుండట్లేదు. అలాగే వృద్ధాప్య రేటుకి జననాల రేటుకి కొత్త జనరేషన్ అనేది రావడం లేదు అనేది చైనాకి ఇప్పుడు పట్టుకున్నటువంటి ఒక పెద్ద భయం. తర్వాత
ప్రతి ఏటా ప్రతి బిడ్డకి దాదాపు 1.28 లక్షల సబ్సిడీని ప్రకటించింది చైనా. ఖర్చులు భారీగా పెరగడం, విద్య, జీవన వ్యయానికి, పిల్లల పెంపకానికి అయ్యేటువంటి ఖర్చులు, వీటన్నిటితోటి యువజంటలు పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ సబ్సిడీ అనేది వాళ్ళు ఇచ్చారు. 2025 మొదటి 3 త్రైమాసికాల్లో వివాహాల నమోదులో 8.5% పెరుగుదల నమోదు చేయడం కొంత సానుకూల అంశంగా చైనా భావిస్తోంది. కానీ చైనా ఆర్థిక నిపుణులు చెప్పేది ఏంటంటే పతనం అంచున మనం ఉన్నాము, 2035 ఎంత దూరంలో ఏమీ లేదు మనకి, ఒక 9 ఏళ్ళు మాత్రమే. ఈ 9 ఏళ్లలో ఈ పరిస్థితి మారుతుందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పటికే అంటే చైనాలో కొన్ని సీక్రెట్ వీడియోలు చాలామంది బయటపెడుతున్నారు. కొన్ని సీక్రెట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ మనుషులతో పని చేయించుకోవడం కుదరలేకపోతే, ఎందుకంటే వృద్ధాప్యం రేటు పెరుగుతోంది అన్నప్పుడు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతోంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రొడక్షన్ లెవెల్లో చూసుకున్నప్పుడు చైనా నెంబర్ 1గా నిలుస్తుంది. సో యంత్రాలు, ఆటోమేషన్ని ఎక్కువగా నమ్ముకుంది. వేరే ఏ దేశం కూడా చైనాని బీట్ చేయలేదు ఆ విషయంలో, ఆటోమేషన్ విషయంలో. సో ఈ విపత్తుని కేవలం ఆటోమేషన్ మీద మాత్రమే ఆధారపడితే మనకి కుదరదు. ముందైనా సరే మనకి జనాభా అనేది కూడా ఉండాలి, అందులోనూ యువరక్తం ఖచ్చితంగా ఉండాలి. వృద్ధాప్యంతో ఉంటే కష్టం అయిపోతుంది అన్న దాంతో, భారం అవుతుంది అన్న దాంతో అనేక సబ్సిడీలు ఇవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది. అయినా సరే ఈ పర్సంటేజెస్ ఇవన్నీ చూస్తుంటే పతనం దిశగానే వెళ్తోంది అనేది, ఇది ఒక అలాం. ఖచ్చితంగా వాళ్ళకి గంట మోగుతోంది. చైనా ఆర్థిక వృద్ధిలో కావచ్చు, లేదు అంటే ఇతరత్ర అనేక అంశాల్లో కావచ్చు, ఏ రకంగా చూసుకున్న ఆర్థిక వృద్ధిలో పతనం అనేది మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల తర్వాత ఏ విధంగా ఉంటుంది అనే దానికి లెక్కలేసుకున్నా కూడా ఇబ్బంది ఉండకపోవచ్చేమో. కానీ జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళ నిపుణుల యొక్క అంచనా. అలాగే యువతలో వివాహం పట్ల పెరుగుతున్న విముఖత, ఆర్థిక ఒత్తిళ్లతో పాటు ముఖ్యంగా మహిళల్లో వాళ్ళ కెరీర్ ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి ఒక ఆందోళన ప్రధాన అడ్డంకులుగా మారాయి అని చెప్పి వాళ్ళ విశ్లేషణ. సేమ్ యాస్టీస్గా భారతదేశంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటిది చూస్తే ఇదే జరుగుతోంది. మళ్ళీ మనకేంటంటే చైనాలో మరి కులాలు ఏం లేవు, అదంతా కమ్యూనిజం, లేదంటే బుద్ధుడిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు తప్పితే ఇంకోటి లేదు. భారతదేశంలోకి వచ్చేసరికి ఏంటంటే మతాలు, కులాల్లో మళ్ళీ ఉపకులాలు, వాళ్ళకిస్తే వీళ్ళకి ఇవ్వడాలు, వీళ్ళకిస్తే వాళ్ళకి ఇవ్వడాలు, ఇలాంటివి ఎన్నో రకాలుగా కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తాం ఇది అన్న దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇంకొక రకంగా అనేక సిద్ధాంతాలు, దానికి సంబంధించిన వివాదాలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. భారతదేశం కూడా ఇప్పుడు యువ భారతం కావచ్చు, వచ్చే 10 ఏళ్లలో చూసుకుంటే సేమ్ చైనాకి సంబంధించినటువంటి ఈ పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కూడా అప్లికబుల్ అయ్యి తీరతాయి. సో ఇక ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే యువతలో రావాల్సినటువంటి మార్పు, దానికి తగ్గట్టుగా ఏం జరగాలి అనేది ఇక నిపుణులు సూచించాలి, అందరం పాటించాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో రేపొద్దున మనుషులు లేకపోతే, అప్పట్లో వాలీ అని ఒక యానిమేటెడ్ మూవీ, దాంట్లో చూపిస్తారు ఎక్కడ వేరే గ్రహానికి ఉన్న మనుషులందరూ కూడా వెళ్ళిపోయి భూమి మీద బతకడానికి కర్బన ఉద్గారాలు వీటితోటి భూమిలో మొక్క కూడా మొలవదు అని చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్ళి పైన అక్కడ వేరే గ్రహంలో పెడితే అక్కడ సేమ్ ఈ ఆటోమేటెడ్ యంత్రాలు మనుషుల్ని శాసిస్తూ ఉంటాయి. ఆ యుగం కూడా త్వరలోనే చూస్తాం మనం. ఎందుకంటే చాట్ జీపీటీలో చూసాం కదా గతంలో, ఏంటంటే ఎలా బ్లాక్మెయిల్ చేసిందో ఒక కోడ్ రాసిన అతన్ని, డెవలపర్ని, నీ గుట్టుమట్లని కూడా బయట పెడతాను అని చెప్పిన దగ్గర. సో ఆటోమేషన్ తోటి ఎలా ఉంటుందంటే రేపన్న రోజు యంత్రాలు మనని కంట్రోల్ చేసేటువంటి రోజులు కూడా వస్తాయి. ఏమవుతుందో చూద్దాం. ప్రపంచీకరణ నేపథ్యంలో మరి చైనా జనాభాతో పాటు మరి భారతదేశ జనాభా, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ కదా జనాభా పరంగా భారతదేశం, 142 కోట్ల పై చిలుకు, 143 కోట్లు ఎంతో. ఇందులో వృద్ధుల జనాభా ఎంత, యువత జనాభా ఎంత, జనన మరణాల రేటు ఇవన్నీ కూడా తీసుకుంటే పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, ఇంకా ఎన్నో సమీకరణాలు వస్తాయి. మార్పు రావాలంటే ఏం చేయాలి అనేది ఇక నిపుణుల చేతుల్లోనూ ప్రభుత్వాల చేతుల్లోనూ ఉంది. అలాగే దాన్ని ఆచరిస్తూ మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి అనేది మన చేతుల్లో ఉంది. ఏమంటారు? దీని మీద మీ అమూల్యమైనటువంటి స్పందనని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.